స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. 2019లో వైసీపీ ఫ్యాన్ గాలి ప్రభంజనం అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 151 సీట్లతో రికార్డు సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి భీమవరం నియోజకవర్గంలో జనసేన నుంచి సాక్షాత్తు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్పై విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికల్లో కూటమి ప్రవాహానికి అయితే వైసీపీ ఎక్కడికక్కడ చెదురుమదురైందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో గ్రంథి శ్రీనివాస్ భీమవరంలో జనసేన ఎమ్మెల్యే పులపర్తి శ్రీనివాస్పై ఓటమి చవి చూశారు. అప్పటి నుంచి కూడా ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే ఓటమి చవి చూసిన కొన్ని రోజులకే ఆయన పార్టీకి అయితే రాజీనామా చేశారు. 2019లో సాక్షాత్తు పవన్ కళ్యాణ్పై గెలిచినప్పటికీ కూడా ఆయనకి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ కూడా పార్టీ క్యాడర్లో నాయకులు, కార్యకర్తలు కూడా కాస్త అసహనానికి గురయ్యారు. అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా గ్రంథి శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్యే పార్టీకి ఎక్కడ కూడా చెడుగా మాట్లాడలేని పరిస్థితి, ఎక్కడ కూడా ఆయన పార్టీ లైన్ దాటలేదు. ఆయనకి పవన్ కళ్యాణ్పై గెలిచినప్పటికీ కూడా ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదనో లేకపోతే ఇతర పదవులు ఇవ్వలేదని ఆయన ఎప్పుడు కూడా పార్టీ లైన్ అయితే దాటలేని పరిస్థితి. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అడుగు జాడల్లోనే ఆయన నడిచిన సందర్భం. అయితే 2019 చివరిలో అంటే 2024 ఎన్నికలకు ముందు ఆయనకి చీఫ్ విప్ అనే బాధ్యతను అప్పగించారే తప్ప ఆయనకి ఎటువంటి మంచి ఉన్నతమైన పదవి ఆయనకి కట్టబెట్టలేదు. అయితే 2024లో ఆయన ఓటమి చవి చూసిన తర్వాత కొన్ని రోజులకే ఆయన పార్టీకి సంబంధించి రాజీనామాను అయితే సమర్పించారు. కొన్ని రోజులకే పార్టీ అధిష్టానం కూడా ఆయనకు సంబంధించిన పార్టీ రాజీనామా పత్రాన్ని అయితే ఆమోదించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం భీమవరం నియోజకవర్గంలో వైసీపీకి దారేది అన్నట్టు చందంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతానికైతే భీమవరం లాంటి నియోజకవర్గంలో కాపు ప్రాబల్యం, కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కాబట్టి గ్రంథి శ్రీనివాస్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన రాజీనామా చేశారు. కాబట్టి ఇంకొక వ్యక్తి కాపు సామాజిక వర్గానికి సంబంధించి బలమైన నాయకుడి కోసం వెతికిన సందర్భం కూడా చూసాం. అయితే చినమల్లి వెంకటరాయుడు ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించిన నాయుడు, ఆయన గ్రంథి శ్రీనివాస్కి అత్యంత సన్నిహితుడు కూడా. అంతేకాకుండా కాపు ఉద్యమాల్లో పాల్గొన్నారు, ముద్రగడకు కూడా అత్యంత సన్నిహితుడు. కాబట్టి వైసీపీకి సంబంధించి భీమవరం నియోజకవర్గంలో కాపు నాయకుడు ఉంటే మంచి జరుగుతాయంటూ కూడా చెప్పిన సందర్భంలో చినమల్లి వెంకటరాయుడిని అయితే వైసీపీకి సంబంధించి భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా చేసిన సందర్భం కూడా ఉంది. అయితే ఆయన నియోజకవర్గం ఇన్ఛార్జిగా చేసినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా అంత యాక్టివ్గా లేరు అనేది రాజకీయ వర్గాలతో పాటు నియోజకవర్గంలోనూ కూడా తీవ్రంగా చర్చ సాగుతుంది. ఎమ్మెల్యేగా పనిచేసిన గ్రంథి శ్రీనివాస్ సమయంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రస్తుతం ఇప్పటికి కూడా కొంతమంది వైసీపీలో ఉన్నారు. వారందరూ కూడా కాస్త అసహనానికి గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే దాదాపు భీమవరం లాంటి నియోజకవర్గంలో గ్రంథి శ్రీనివాస్ వెనక ఉండి గ్రంథి శ్రీనివాస్ అడుగుజాడల్లో నడిచిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడు అయోమయ స్థితిలో పడ్డారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక నిరసన కార్యక్రమాలు జరుగుతుంటే భీమవరం నియోజకవర్గంలో మాత్రం తూతు మంత్రంగా ఈ కార్యక్రమాలు అనేవి చేస్తున్నారు. అత్యంత సన్నిహిత వర్గాలు చెప్తున్న లెక్కల ప్రకారం దాదాపు చినమల్లి వెంకటరాయుడు ఆర్థికంగా బలమైనప్పటికీ కూడా ప్రత్యర్థిని ఢీకొట్టడంలో ఆయన అంత యాక్టివ్ కాదని, అంత యాక్టివ్ రోల్ పోషించట్లేదని అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. రాజకీయ వర్గాల్లో భీమవరం నియోజకవర్గం లాంటి నియోజకవర్గంలో అత్యంత బలమైన నాయకుడు అయితే కావాల్సిన సందర్భం కూడా ఉంది. ఇదే ప్రస్తుతం వైసీపీ నాయకులు, కార్యకర్తలు కాస్త ఇబ్బందులకు గురి చేస్తుంది, ఆందోళనకు గురి చేస్తుంది. తమ భవిష్యత్తు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడిచే నాయకులు, కార్యకర్తలు ఎప్పటికీ భీమవరం నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి వారందరి పరిస్థితి ఏంటనేది అగమ్యగోచరంగా మారింది. దాదాపు బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వచ్చి ఇక్కడ కూటమికి సంబంధించి బాబు షూరిటీ భవిష్యత్తు మోసం అనే ఒక కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించినప్పటికీ కూడా ఆ కార్యక్రమం భీమవరం నియోజకవర్గంలో అంత అనుకున్న స్థాయిలో వెళ్ళడం లేదనే చెప్పాలి. ఇటు తణుకులో కానీ, తాడేపల్లిగూడెంలో కానీ కొన్ని చోట్ల ఆ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరుగుతున్నప్పటికీ కూడా భీమవరం లాంటి నియోజకవర్గంలో ఆ కార్యక్రమం అనేది జరగట్లేదు. ప్రస్తుతం వైసీపీకి సంబంధించి భీమవరంలో అసలు పార్టీ ఉందా లేదా అనే ఒక చర్చ అయితే దాదాపు సాగుతుంది. ప్రస్తుతం గ్రంథి శ్రీనివాస్ పార్టీకి చాలా దూరంగా ఉన్నారు, ఆయన రాజీనామా చేశారు. చినమల్లి వెంకటరాయుడు కూడా గ్రంథి శ్రీనివాస్కి అత్యంత సన్నిహితులు కూడా. అయితే ప్రస్తుతానికైతే భీమవరం నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి సంబంధించి పెద్దగా యాక్టివ్గా రోల్ పోషించట్లేదనే చెప్పాలి. చినమల్లి వెంకటరాయుడు అంత ప్రత్యర్థిని ఢీకొట్టే అంత సమర్థమైన నాయకుడు కాదు అనేది రాజకీయ వర్గాల్లో అయితే విశ్లేషణ అయితే సాగుతుంది. ఇప్పటికైనా వైసీపీకి సంబంధించి భీమవరం నియోజకవర్గంలో ఎటువంటి ప్రణాళికలు రూపొందిస్తారు, ఇప్పటికైనా యాక్టివ్ రోల్ పోషిస్తారా లేకపోతే గ్రంథి శ్రీనివాస్ని మరొకసారి వైసీపీలోకి లాక్కునే ప్రయత్నం చేస్తారా అనేది అయితే వేచి చూడాలి. ఎందుకంటే భీమవరం లాంటి నియోజకవర్గంలో గతంలో 2019లోనే పవన్ కళ్యాణ్పై గ్రంథి శ్రీనివాస్ గెలిచారు కాబట్టి 2024లో కూటమి ప్రభంజనానికి గ్రంథి శ్రీనివాస్ ఓటమి చవి చూశారు. వచ్చే ఎన్నికల్లో భీమవరంలో లాంటి కొన్ని ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల
వైసీపీ విజయడంకా మోగించాలని అయితే చూస్తుంది. ఈ నేపథ్యంలో భీమవరంలో వైసీపీ జెండా మరొకసారి రెపరెపలాడాలంటే దానికి సంబంధించి బలమైన నాయకులు అయితే ఉండాలి. అయితే దీనికి సంబంధించి నూతనంగా వచ్చిన ఇన్ఛార్జ్ ముందు ఇంకా యాక్టివ్ అవుతారా, లేకపోతే ఇదే పందా కొనసాగిస్తారా అనేది అయితే వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. లేకపోతే గ్రంథి శ్రీనివాస్ మరొకసారి పార్టీలోకి తీసుకుంటారా అనేది అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే గ్రంథి శ్రీనివాస్ అయితే వైసీపీలోకి వెళ్ళే ఛాన్స్ 90% లేనప్పటికీ ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్న చినమేలి వెంకటరాయుడే ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆయన ఇప్పటికైనా యాక్టివ్ రోల్ పోషించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు కొనసాగిస్తే ఇటు గ్రంథి శ్రీనివాస్ సమకూర్చిన వైసీపీ నాయకులు కార్యకర్తలకు సంబంధించిన బలం అనేది ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఆయన యాక్టివ్ రోల్ పోషించాలని ఇక్కడ వైసీపీ నాయకులు కార్యకర్తలతో పాటు రాజకీయ వర్గాలు కూడా కాస్త చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే భీమవరం నియోజకవర్గంలో దాదాపు వైసీపీకి కాస్త ఎక్కువ పాపులారిటీ ఉన్న మాట వాస్తవమే. అయినప్పుడు దీనికి సంబంధించి వైసీపీకి ఇన్ఛార్జ్ ఇంకా యాక్టివ్ రోల్ పోషిస్తే ముందు రోజుల్లో మరింత పార్టీ బలపడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో కూడా చర్చ అయితే సాగుతుంది. ఇప్పటికైనా ఇన్ఛార్జ్గా ఉన్న నేత ఇదే పందా కొనసాగిస్తారా, లేదంటే ముందు ఇంకా కూటమి ప్రభుత్వానికి అమలు చేయని పథకాలకు సంబంధించి ఆయన పోరాడతారా, ప్రజల్లోకి వెళ్తారా, గ్రామాల్లోకి వెళ్తారా అనేది ఎటువంటి పందా కొనసాగిస్తారు, ఆయన ఎటువంటి ప్రణాళికలు రూపొందిస్తారు. ఎందుకంటే కూటమికి సంబంధించి 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఎత్తుకుపై ఎత్తు వేయాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. కాబట్టి ఈ నియోజకవర్గంలో నాయకులు ఇన్ఛార్జ్ ముందు ఎటువంటి కార్యక్రమాలు అమలు చేస్తారు, ఎత్తుకుపై ఎత్తులు ఏమేస్తారు, నియోజకవర్గంలో పార్టీని ఏ విధంగా బలపరుస్తారు అనేది అయితే వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV భీమవరం నుంచి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.